New Fashion Era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే గాయత్రి గారు, చెప్పండి. గురుగారు, న్యూమరాలజీ మీద మనము ఎన్నో ప్రశ్నల మీద జవాబులు చెప్పుకున్నాము. అలానే ఇవాళ ఏంటి అంటే ఇంటి అడ్రస్ ఎలా ఉంటే ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ కలిసి వస్తుంది గురుగారు. ఒక్కసారి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి అడ్రస్ని మార్చుకోలేము. కొన్ని ఇళ్ళల్లో అంటే ఇంటికి చూస్తే ఒక 2 డిజిట్స్ ఉంటాయి, ఇంకొన్ని హౌసెస్కి చూస్తే 10 అబౌవ్ ఉంటాయి. సో ఎలాంటి డిజిట్స్ ఉంటే కలిసి వస్తుంది ఒక్కసారి తెలియజేయండి గురుగారు. సూపర్. అంటే మనం నెంబర్ ఈజ్ అల్టిమేట్. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా నెంబర్స్ మీద మాత్రమే, నెంబర్స్ మీదనే నిమిత్తమైంది కాబట్టి నెంబర్ ఈజ్ ఎవ్రీథింగ్. ది నెంబర్ రూల్స్, ది నెంబర్ స్మైల్స్, ది నెంబర్ గివ్స్ క్యాష్, ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్ అనమాట. ఇప్పుడు సపోజ్ మనం జన్మించిన ఏరియా, మనం జన్మిస్తున్న ఏరియా, మనం ఇంటి నిర్మాణం చేసుకున్న ఏరియా కూడా న్యూమరాలజీలో కాల్కులేట్ చేయబడ్డది. దాన్ని ఇంటి నెంబర్తో చూపిస్తాం మనం. సో ఇంటి నెంబర్ ఎప్పుడు కూడా మీ లక్కీ నెంబర్ని పోలి ఉండాలంటది. అంటే ఇప్పుడు మనకి న్యూమరాలజీలో 9 సిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి లక్కీ నెంబర్స్ ఉన్నాయి, లక్కీ నెంబర్స్ ఉన్నాయి, శత్రు నెంబర్స్ కూడా ఉన్నాయి. సో అలాంటి వాటిలలో మీరు నిర్మించుకున్న మీ యొక్క గృహం ఏదైతే మీకు సీరియలైజ్డ్గా మొత్తం నెంబర్స్ ఉంటున్నాయో వాటన్నిటిలో, బట్ అన్నిటిని ప్లస్ చేసుకొని డికోడ్ చేసి దాన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు మీ హౌస్ నెంబర్ మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి. కొన్ని హౌసెస్ కి లెటర్స్ కూడా ఉంటాయి గురుగారు, దానికి కూడా నెంబర్ ఉంటుంది. అదే చెప్పేది, న్యూమరాలజికల్ సిస్టంలో డికోడ్ చేసుకొని వాటన్నిటిని కాల్కులేట్ చేయాలి. ఇప్పుడు మీకు సిరీస్లలో ఏబిసిడీలు కూడా వస్తాయి. ఇదే మనం వెహికల్ నెంబర్లు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. వెహికల్ నెంబర్ అనగానే ఒట్టిగా మీకు కనిపించే 4 నెంబర్లు కాదు, దాంట్లో ఇంగ్లీష్ అక్షరాలు కూడా ఉంటాయి, వాటికి కూడా నెంబర్స్ ఉంటాయి న్యూమరాలజీ ప్రకారం. సో ఇప్పుడు ఇంటికి కూడా మనకు అట్లే సిరీస్ అంతా కంటిన్యూ అవుతుంది, A/B, B/C, C/O, ఇట్లా కొన్ని నెంబర్లు ఉంటాయి. సో వాటికి కూడా నెంబర్ ఉంటుంది. అందుకనే ఆ ఇంగ్లీష్ అక్షరానికి ఉన్న నెంబర్ని కూడా మీ హౌస్ నెంబర్లో ప్లస్ చేసుకొని దాన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేసినప్పుడు ఇట్ మస్ట్ బి యువర్ లక్కీ నెంబర్. అప్పుడు మీ ఇంటి యొక్క వాతావరణం చాలా బాగుంటుంది, వైబ్రేటెడ్గా ఉంటుంది. అది ఎవరి లక్కీ నెంబర్ అయి ఉండాలి? ఇంటి యజమాని ఎవరింటి మీద ఆ డాక్యుమెంట్ ఉండబడ్డదో ఆ డాక్యుమెంట్, అంటే మీ వైఫ్ మీద ఉందనుకోండి, మీ వైఫ్ యొక్క లక్కీ నెంబరే ఉండాలి. సో మీ పేరు మీద ఉంది, లేదా మీ నాన్నగారి పేరు మీద ఉంది ఆ ఇల్లు, మీకు ఇంకా ఇవ్వలే, మీరు మాత్రం జీవిస్తున్నారు, ఆయన ఉన్నారు లేరు తర్వాత సంగతి. అంటే ఇల్లు మాత్రం మీ నాన్నగారి పేరు మీద ఉంది, మీ నాన్నగారి యొక్క లక్కీ నెంబర్ కావాలి. తర్వాత మీరున్న ఏరియా పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ కూడా మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. టౌన్ నెంబర్ 1, టౌన్ నెంబర్ 3, టౌన్ నెంబర్ 4 అట్లా ఉంటాయి మీకు. సో 1లో ఉన్నోళ్ళు, 5లో ఉన్నారు, 6లో ఉన్నోళ్ళ కన్నా మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళ యొక్క జీవన పరిమాణం చాలా కన్ఫ్యూజన్లో ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది, ఆర్థికంగా గ్రోత్ సనగిల్లు ఉంటుంది. మీరు 1 సిరీస్లో ఉన్న వాళ్ళని 5, 6లో ఉన్న వాళ్ళని చూడండి, చాలా బాగుంటుంది. అంటే గురుగారు సపోజ్ వాళ్ళ ఇంటి అడ్రస్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 5 వచ్చింది అనుకుందాం. ఈ 5 వాళ్ళ లక్కీ నెంబర్ అవునా కాదా అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు గురుగారు? అంటే ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రామాణికం. ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5/14/23లో జన్మించారు, మీ లక్కీ నెంబర్లు వచ్చేసి 256. సో మీకు 5, 6లో నెంబర్ ఉండాలి. బై సపోజ్ మీకు 5 వచ్చింది, లక్కీ నెంబర్లో ఉన్నట్టేగా. అవును. ఇప్పుడు 1 to 6 లక్కీ నెంబర్ ఉంది కొంతమంది. 1 to 6లో ఉన్న వాళ్ళకి 1 వచ్చింది, 6 వచ్చింది, వాళ్ళ లక్కీ నెంబరే కదా. సో అలా ఉంటుంది. మళ్ళీ 2 వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. మళ్ళీ 15 రోజులు బాగుంటే 15 రోజులు బాగుండకుండా ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ 1, 6 కనుక వచ్చింది, 5 వచ్చింది, అప్పుడు మీ పరిస్థితి బాగానే ఉంటుంది. అంటే ఏవైతే మీ లక్కీ నెంబర్లు ఉన్నాయో, లక్కీ నెంబర్లో బాగా వైబ్రేటెడ్గా ఉండే నెంబర్లు వచ్చేసి 1, 5, 6, 9 కూడా మనం ఆల్టర్నేట్గా తీసుకోవచ్చు. కానీ కొంచెం అగ్రెసివ్గా ఉండే నెంబర్ కాబట్టి మళ్ళీ దాన్ని కొంచెం హోల్డింగ్లో ఉంచుకుంటే అవేళ్ళలో, అంటే మనం అసలే తీసేయకుండా. అంటే యూనివర్సల్ లా అయింది నెంబర్స్ గురించి, నో నెంబర్ ఈజ్ బ్యాడ్, నో నెంబర్ ఈజ్ గుడ్, అన్ని నెంబర్లు మంచిగా అంటుంది న్యూమరాలజీ. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దాని పర్సనలైజ్డ్ ఉంటుంది. ఇప్పుడు నాకు లక్కీ నెంబర్ ఉండేది మీకు శత్రు నెంబర్ ఉంటుంది, మీ శత్రు నెంబర్ నాకు లక్కీ నెంబర్ ఉంటుంది. అట్లానే అది మీకు మీరుగా దాన్ని పక్కన పెట్టుకోవాలి, నాకు నేనుగా నా పక్కన, ఓవరాల్గా అన్ని తీసి పక్కన పెట్టొద్దు. అందుకే మనం నో నెంబర్ ఈజ్ బ్యాడ్, నో నెంబర్ ఈజ్ గుడ్ అంటారు. అన్ని నెంబర్లు మనయే, మన నెంబర్ ఏంది అది పట్టుకోవాలి, అది మనం పట్టుకోవాలి మన కాల్కులేషన్ ప్రకారం.
ఇప్పుడు మీరుండే ఇల్లు, మీరుండే పోస్టల్ పిన్ కోడ్ నెంబర్, మీ ఏరియా అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా కనెక్టివిటీ అయి ఉంటే ఆ ఇల్లు మీకు స్వర్గంలా ఉంటుంది, చాలా అభివృద్ధి పథకంలో ఉంటుంది, మీ గ్రోత్ బాగుంటుంది, మీ వంశవృద్ధి బాగుంటుంది, మీ వంశం వృద్ధి చెందుతూ ఉంటుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ అష్టైశ్వర్యాలు ఆనందాలు అన్నీ సిద్ధిస్తూ ఉంటాయి. ఇక్కడ కొంచెం మీకైనా డిఫరెంట్ పడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు తేడా ఉంటుంది. చెక్ చేసుకుంటే పోతుంది కదా. అంటే గురుగారు కొన్ని హౌసెస్ కి గవర్నమెంట్ శాంక్షన్ చేసిన నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ఏం చేసుకోమంటారు? ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఇల్లు అది మీది కాదని చెప్తుంది, మీకు పట్టా ఇస్తారు. ఆ పట్టాల మీది కాదు, ఇది మీరు ఉన్నంత వరకే మీది, ఇది గవర్నమెంట్ది, దీన్ని అమ్మటానికి కానీ కొనటానికి కానీ సంబంధం లేదు అంటే మీకు హక్కులు లేనట్టే కదా. ఇప్పుడు హక్కులు లేని దాని గురించి ఏం ఆలోచిస్తారు? మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి కుదరదు కాదు. అది మీకు యాదృచ్ఛికంగా వచ్చేది. ఇప్పుడు ఆధార్ కార్డు ఎట్టు వస్తుంది, పాన్ కార్డు ఎట్టు వస్తుంది, అలాంటి వాటిలాగా ఈ పట్టా కూడా వచ్చేస్తుంది. దాన్ని మీరు పెద్ద ప్రామాణికంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు వైబ్రేటెడ్గా ఇక మీకు ఏది ఎలా ఉన్నా ఉన్నది మాత్రం మనకు మంచిగా ఉండాలి, మంచి జరగాలని చెప్పి అనుకున్నాను అనుకోండి. మా సజెషన్ ఏంటంటే చాలా రెమెడీస్ ఉంటాయి దానికి చేసుకోవడానికి. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు మీరు. దానికి పర్ఫెక్ట్ రెమెడీ చూపిస్తాం. అంటే మీరు ఏ నెంబర్లో ఉన్నా పర్వాలే, ఆ ఇల్లు మాత్రం మీకు చాలా బాగుండాలి, అది ఎలా ఉండాలి, దానికి మన దగ్గర కొన్ని రెమెడీస్ ఉంటాయి. సో మీ జన్మకుండల రిపోర్ట్లో ఏ నెంబర్లు మిస్ అయినాయి అవన్నీ పక్కన పెడితే అసలు మీరుండే ఇల్లు ఆ నెంబర్లకు సంబంధం లేకుండా వాస్తు పరంగా కానీ, మీకు పవర్ పరంగా కానీ, దాని యొక్క డైనామిషన్స్ పరంగా కానీ ఎలాంటి మీకు వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి కరెక్ట్ కావాలి అంటే మన దగ్గర ఒక రెమెడీ ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్గా వాడచ్చు. ఆటోమేటిక్గా అన్నీ కూడా సెట్ అయిపోతా ఉంటాయి. హౌస్ నెంబర్ బాగాలేకపోతే కూడా ఆ నెంబర్ మన మీద ప్రభావం చూపిస్తుందా గురువు? ఖచ్చితంగా చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే మీరు అందులోనే ఉండాలి కదా. ఇప్పుడు ఆ నెంబర్లోనే ఉండాలి. సపోజ్ మీ ఇంటి నెంబర్ మొత్తం టోటల్ చేసేసి చూడితే 8 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 8కి అధిపతి ఎవరు? శనీశ్వరుడు. అంటే మీరు ఆయన సంఖ్యలో పెట్టుకుని ఉన్నట్టే ఉంటుంది కదా, లేదా మీరు ఆయన సంఖ్యలో ఉన్నట్టు ఉంటుంది కదా. అప్పుడు మీకు అన్నీ కూడా దాని ఫలితాలే వస్తూ ఉంటాయి. స్ట్రగ్లింగ్ ఉంటుంది, ముందుకు పోవాలంటే పోలేము, ఇబ్బంది అవుతూ ఉంటుంది, ఏదనుకున్నా సాధించలేము, అలాంటి ప్రాబ్లం జరుగుతూ ఉంటుంది మీకు కామన్గా. సో ఇబ్బంది అయింది. సపోజ్ 4లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 4 అంటే లిటికేషన్ నెంబర్, ఈ నెంబర్లోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు ఏమవుతుంది, మీకు దాని మీద లీగల్ కేసులు అవుతా ఉంటాయి, ఏదో ప్రాబ్లం అవుతూ ఉంటుంది, దానికి ఏదో ఈఎంఐ ఉంటుంది, ఈఎంఐకి చెక్ ఇస్తారు, బాండ్స్ అయ్యిద్ది, కేసు అయ్యిద్ది, ఇలాంటివన్నీ ఆ ఇంటి వాతావరణంలో జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే 4వ నెంబర్లో ఇల్లు ఉంది కాబట్టి, నెంబర్ సరిగ్గా లేదు కాబట్టి. దాన్ని మనం వైబ్రేటెడ్ సిస్టంలోకి తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్ మీ నెంబర్ చెక్ చేసుకోవాలి, మీ నెంబర్ లక్కీ నెంబర్ ఏంటో శత్రు నెంబర్ ఏంటో చూసుకోవాలి, ఆ ఇల్లు ఏ నెంబర్లో ఉందో చెక్ చేయాలి, అది మీ కనెక్టివిటీలో ఉందా లేదా చెక్ చేయాలి. దానికి అన్నిటికీ ఆల్టర్నేట్గా ఒక రెమెడీ అనేది సూచించవచ్చు, అద్భుతంగా దూసుకెళ్ళచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్లాట్స్లో ఉన్నాము, ఇంటికి ఒక నంబర్ శాంక్షన్ అయిపోయింది అనుకునే వాళ్ళకి కూడా రెమెడీ ఇస్తారు, చేయొచ్చు, దానికి చేసుకోవచ్చు. మనం ప్రతిదానికి పరిష్కారం చెప్పే శాస్త్రమే న్యూమరాలజీ. ఇది నెంబర్, ఓన్లీ నెంబర్. ఎక్కడ నీ నెంబర్ నిన్ను మిస్ చేస్తుందో, ఎక్కడ మిస్ అయిందో దాన్ని తిరిగి క్యాచ్ చేసుకోవడమే న్యూమరాలజీ యొక్క పని. అది మీకు ఎలా క్యాచ్ చేయాలనేది చెప్తాం, దాన్ని మీరు పాటించేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీకు ఆ బ్యాలెన్స్ వైబ్రేషన్ ఫుల్ఫిల్ అయిపోతుంది, అన్నీ మీరు అనుకున్నట్టుగా జరిగిపోతాయి. తప్పకుండా గురుగారు. ఇంటి నంబర్ వల్ల కూడా మన హెల్త్, వెల్త్ అన్నీ ఆధారపడి ఉంటాయి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూమరాలజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి, గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.